హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మింత్రాలో రీసెంట్‌గా నాకొక స్కామ్ అయితే జరిగిందండి. ఆ స్కామ్ నుంచి ఎలా బయటపడ్డాను, దాంతో పాటు మనీని ఎలా రికవరీ చేసుకున్నాననేది ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఏప్రిల్ 2025 22వ తారీఖున నేను మింత్రాలో హైలాండర్ షూస్ అనే ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయడం జరిగిందండి. సో, పర్చేస్ చేసిన ప్రోడక్ట్ షూ ఎలా ఉందో ఒకసారి చూడండి స్క్రీన్ మీద. ఇది నేను పర్చేస్ చేసినటువంటి ప్రోడక్ట్. దీని ప్రైస్ వచ్చేసి నాకు రూ. 800 పడింది మింత్రాలో. సో, నాకు పర్చేస్ చేసిన 3 డేస్ తర్వాత ప్రోడక్ట్ అనేది ఇంటికి రావడం జరిగిందండి. వచ్చిన ప్రోడక్ట్ ఎలా ఉందో ఒకసారి స్క్రీన్ మీద చూడండి. రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో, మరి వీళ్ళు కళ్ళుండి చేస్తున్నారో, కళ్ళు లేకుండా చేస్తున్నారో అర్థం కావట్లే. సో, నేను వెంటనే 2 డేస్ అయింది, నాకు ఎటువంటి రిటర్న్ పికప్ చేసుకోలేదు. ఎందుకంటే నేను రిటర్న్ పెట్టినప్పుడు నాకక్కడ ఏం చూపిచ్చింది అంటే, మీకు రిటర్న్ ఆప్షన్ లేదు అని చెప్పేసి అప్పుడు చెప్తున్నారండి వీళ్ళు. అంటే ఏంటి? ఇదొక రకమైన స్కామ్ అయితే వీళ్ళు చేస్తున్నారు. అంటే ఒక ప్రొడక్ట్ కొనేటప్పుడు 14 డేస్ రిటర్న్ అని మనకక్కడ మెన్షన్ చేస్తారండి క్లియర్‌గా. అంటే ఏంటి? మనకు నచ్చకపోతే 14 రోజుల్లో ఆ ప్రొడక్ట్ అనేది మనం వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు. దానికి సంబంధించిన పర్సన్ వచ్చి ప్రొడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, కానీ ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే, మీరే కొరియర్ చేయండి. ఆ కొరియర్ చార్జెస్ అనేవి మేము మీకు ఇచ్చేస్తామని చెప్తున్నారు. పే చేసేస్తాం, మీ అకౌంట్‌లో బ్యాంక్ అకౌంట్‌లో వేస్తామని చెప్పారండి. సో, నేను షాక్ అయ్యాను. ఇదేంటి ఫస్ట్ టైమ్ కాదండి. ఇది నాకు రెండోసారి జరిగింది. ఫస్ట్ టైమ్ నేను లైట్ తీసుకున్నాను. సరే అమౌంట్ వచ్చింది కదా ఊరుకున్నా. కానీ సెకండ్ టైమ్ కూడా సేమ్ ఈ విధంగా ఎక్కువగా ఫేక్ ప్రొడక్ట్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయండి. స్కామ్ అయితే ఎక్కువ జరుగుతుంది మింత్రాలో. ఒకటికి 2 సార్లు చూసుకోండి. సో, నేను వెంటనే డీటీడీసీ సర్వీస్‌కి, అంటే మా హౌస్ నుంచి ఓన్లీ ఒక కొరియర్ సర్వీస్ ఉందండి మాకు దగ్గరలో. అది 5 కేఎం వెళ్ళాలి. సో, అక్కడికి వెళ్ళి డీటీడీసీకి వెళ్ళి నేను ఆ కొరియర్ అనేది చేశాను. దానికి చార్జెస్ ఎంత పడ్డాయండి? మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రూ. 250 నేను పే చేశాను కొరియర్ చార్జెస్. అంటే ఇది 800 ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి, ఇదేమో 250, టోటల్ రూ. 1050 అయితే నేను పే చేయడం జరిగింది. సో, అయితే తీసుకొచ్చి నేను మళ్ళా కస్టమర్ కేర్‌కి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, support@myntra.comకి అఫీషియల్ మెయిల్ ఐడి మింత్రా వాళ్ళది. దీనికి మీరు మెయిల్ చేయండి. ఏది? మనకి ట్రాకింగ్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ ట్రాకింగ్ డీటెయిల్స్ మనం ఎక్కడి వరకు కొరియర్ ఎక్కడి వరకు ఉంది, ఎప్పుడు వస్తుందని చెక్ చేసుకోవచ్చండి. ఆ ట్రాకింగ్ ఐడి తర్వాత అది మనకి పార్సెల్ చేసాం దాని మీద ఉంటది ఐడి అనేది. సో, అది ఆ బిల్లు ఏదైతే అమౌంట్ పే చేసానో ఆ రిసిప్ట్ 2 కూడా అప్లోడ్ చేయమని చెప్పారు. సో, చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, సో, కొరియర్ చార్జెస్ కూడా మీకు 48 అవర్స్‌లో ముందే అమౌంట్ పడిన తర్వాత కొరియర్ చార్జెస్ మీ బ్యాంక్ అకౌంట్‌లో పడతాయని చెప్పారండి. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ అకౌంట్‌లో పడతాయని చెప్పారు. సో, నేనేం చేశానంటే 48 అవర్స్ వెయిట్ చేశాను. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ అగైన్ కాల్ చేశాను. కాల్ చేస్తే మళ్ళీ ఇదే. సో, అప్పుడు వాళ్ళ మేనేజర్‌తో మాట్లాడితే, సార్ మళ్ళీ 48 అవర్స్ తర్వాత మీకు అమౌంట్ పడిపోద్దన్నారు. సో, వాళ్ళకి రోజు కాల్ చేయడం, అడగడం, డీటెయిల్స్ చెప్పడం, ఇట్లాగ 25 డేస్ వాళ్ళు దీన్ని చేసుకుంటూ వచ్చారండి. 25 డేస్ కంటిన్యూయస్‌గా రోజు ఇదే పని నాకు. కాల్ చేయండి, అమౌంట్ ఎప్పుడొస్తదన్నాం. సో, నాకు దాని తర్వాత ఏం చెప్తున్నారంటే దరిదాపుగా 25 డేస్ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇంకొక కహాని అంటే ఇంకొక ప్రూఫ్ చూడండి, వీళ్ళ నాటకాలు ఎలా ఉన్నాయో మింత్రా వాళ్ళవి. మీరేం చేస్తారంటే, ఆ డెలివరీ డీటీడీసీ నుంచి హైదరాబాద్ వేర్ హౌస్‌కి వెళ్తుంది కదండీ ప్రొడక్ట్స్ అనేవి. ఎందుకంటే అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అన్ని ఎక్కడైతే ప్లేసెస్ ఉంటాయో అక్కడికి వీళ్ళ మెయిన్ వేర్ హౌస్ అండి అది. అక్కడికి నుంచి వేరే వేరే ప్లేసెస్‌కి అయితే వీళ్ళు స్ప్లిట్ చేయడం జరుగుతుంది. ప్రొడక్ట్స్ అయితే పంపించడం జరుగుతది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎవరు డెలివరీ చేశారు వేర్ హౌస్‌కి, ఆ డెలివరీ పర్సన్ నేము, ఫోన్ నంబర్ కావాలని అడిగారండి. సో, నేనేం చేశానంటే, మీకు మెయిల్ చేయమని చెప్పారు. సో, నేనేం చేశానంటే డీటీడీసీ వాళ్ళకి కాల్ చేసి ఆ డీటెయిల్స్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత మళ్ళీ పంపించిన తర్వాత మళ్ళా సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోవడం, కాల్ చేస్తే ఎక్కువసేపు హోల్డ్‌లో ఉంచడం, హాఫ్ అన్ అవర్, కొంతసేపు మళ్ళీ టైం 2 నిమిషాలు అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ హోల్డ్‌లో పెట్టి ఇలా చేశారంటే టోటల్‌గా 1 మంత్ చేశారు వీళ్ళు. సో, నాకు విసుగొచ్చి ఇంకా వీళ్ళతో లాభం లేదని చెప్పేసి సైబర్ క్రైమ్‌కి కంప్లెయింట్ చేయడం జరిగింది. ఇట్లా జరిగిందండి, ఇలా మోసం చేశారు.
సో మనీ ఎంత పే చేశాను, కానీ నాకు అడుగుతుంటే నాకు వీళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి చేశాను. దాంతోపాటు కన్జ్యూమర్ ఫారంలో, సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కానీ కన్జ్యూమర్ ఫారంలో కూడా నేను కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. దాని తర్వాత 3 days తర్వాత టోటల్గా ఎన్ని రోజులు అండి, ఇది ఒక 1 month, అదొక 5 days, టోటల్గా నెల 7 రోజులు, దాదాపుగా 37 రోజులు అయితే నాకు నా అమౌంట్ని అయితే రిటర్న్ చేసుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా వీళ్ళు ఏంటంటే కస్టమర్స్ని ఇబ్బంది పెడుతూ మీరే డెలివరీ కొత్తగా వీళ్ళు నేర్చుకున్నారనమాట. అలాంటప్పుడు 14 days రిటర్న్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? రాంగ్ ప్రోడక్ట్స్ ఎందుకని మింత్రా వాళ్ళు పంపిస్తున్నారని మనకి ఒకసారి అయితే ఓకే, కానీ పదే పదే రాంగ్ ప్రోడక్ట్స్ పంపించడం, మనం ఒక ప్రోడక్ట్ బుక్ చేస్తుంటే ఆ ఫుల్ డీటెయిల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అంటే కళ్ళు ఉండి పని చేస్తున్నారో కళ్ళు లేకుండా పని చేస్తున్నారో తెలియట్లేదండి. ఇది ఒక రకమైన స్కామ్ చేస్తున్నారు. ఇంకొక స్కామ్ కూడా చేస్తున్నారండి వీళ్ళు. ఏంటంటే మనం ఇంతకు ముందు రీఫండ్ అమౌంట్, ఒక ప్రోడక్ట్ 800 1000 రూపాయలు ఉందనుకోండి, ఆ 1000 రూపాయలు అనేది రీఫండ్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఏవో ఛార్జెస్ అని చెప్పేసి 30 రూపీస్ మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ పంపిస్తుంది. నాకు అలాగా చాలాసార్లు జరిగిందండి. ఈ విధంగా మింత్రా వాళ్ళైతే కస్టమర్స్ని అయితే మోసం చేస్తున్నారు. సో కాబట్టి మింత్రాలో ప్రోడక్ట్స్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్ అండి. నేనైతే మింత్రాలో ప్రోడక్ట్స్ బై చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మనకి ట్రస్టింగ్ లేనప్పుడు దాని జోలికి వెళ్ళకూడదండి. సో ఇంకా మరొక విషయం ఏంటంటే 250 రూపాయలు అది నాకు అకౌంట్కి వేయలేదండి. మింత్రా వ్యాలెట్ అని ఉంటుంది, దాంట్లో వేసేసి సో ఈ అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్కి వేస్తానని చెప్పేసి అన్నారు. దాంట్లో వేయలేదండి వీళ్ళు, ఆ వ్యాలెట్లో వేశారు. నేను కాల్ చేసేస్తే ఇది మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుందండి, దాని తర్వాత ఆ 1 year లోపు మీరు వాడుకోకపోతే మాత్రం ఎక్స్పైర్ అయిపోతుందని చెప్తున్నారు. మరి ఎక్కడ మోసం అని చెప్పండి? అంటే ప్రజలను ఈ విధంగా మోసం చేసి ఇలాంటి కామర్స్ సైట్స్ మీద ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలండి. ఇది ఒక్కటే కాదు, చాలా మందికి అయితే రిటర్న్ అమౌంట్, రీఫండ్ అమౌంట్ అనేది చాలా మందికి ఇప్పటికీ చేయలేదండి మింత్రా వాళ్ళు. ఇలాగే సో ఇది ఒక రకమైన స్కామ్ ఎక్కువగా చేస్తున్నారు. ఆ ప్రూఫ్ కావాలి, ఈ ప్రూఫ్ కావాలి, ఎందుకు సబ్మిట్ చేయాలి ప్రూఫ్స్? మీరు పంపించిన రాంగ్ ప్రోడక్ట్ మీకు ఆల్రెడీ అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తే ఇంకా 100 ప్రూఫ్లు 200 ప్రూఫ్లు అని చెప్పేసి జనాల్ని ఇబ్బంది పెడితే ఎలా అండి? సో కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కానీ జరిగితే కామెంట్స్లో తెలియచేయండి. సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే తీసుకోవాలండి. నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే దాదాపుగా 37 days కంటిన్యూస్గా కాల్ చేసుకొని నా ప్రోడక్ట్ ఎప్పుడు, నాకు రిఫండ్ ఎప్పుడు చేస్తారు, డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి అడగడం, వాళ్ళు ఏదో ఒక సోచ్ చెప్పేసి ఫోన్ పెట్టాడు. ఇదే విధంగా ఆడుకున్నారండి నాతోని. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కామర్స్ సైట్స్ మీద మాత్రం గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలండి. ప్రజలను ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఏదో మనకు ప్రోడక్ట్ వస్తుంది, మనకు నచ్చిన ప్రోడక్ట్ అనేది ఇక్కడ దొరకలేనప్పుడు ఆన్లైన్ చూస్ చేసుకుంటే వీళ్ళు ఇలా మోసం చేస్తే ఇంకెవరితో చెప్పుకోవాలండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు? సో కాబట్టి నేను స్క్రీన్ మీద కంప్లైంట్ సైబర్ క్రైమ్ వాళ్ళకి ఎలా కాల్ చేయాలి కదా, దాని నంబర్స్ కూడా నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. అంతేకాకుండా సో కన్జ్యూమర్ ఫోరంలో మీరు కంప్లైంట్ అనేది ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఎలా చేయాలి ఏంటి అనేది చాలా ఈజీ అండి. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఒకవేళ ఐడియా ఉంటే చేసుకోవచ్చు. లేదు అంటే నెక్స్ట్ టైం కన్జ్యూమర్ ఫోరంలో ఎలా అయితే కంప్లైంట్ చేయాలి, మనకి ఎవరైనా ఏదైనా ఇష్యూ జరిగితే, ఎలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కానీ ఎలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు మనకి న్యాయం జరగకపోతే కన్జ్యూమర్ ఫోరం ద్వారా మనం ఇష్యూని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అది కూడా నేను అది ఎలా చేయాలి ఏంటని చూపిస్తాను. సో కాబట్టి ఇది గైస్ మింత్రాలో నాకు రియల్ టైమ్గా జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా మనం టెక్నాలజీకి ఎంత దగ్గర అవుతున్నామో మన లైఫ్కి సెక్యూర్ లేకుండా పోయిందండి. అంటే ఈవెన్ మనం ఏదో ఒక లింక్ ఓపెన్ చేసినా, మన ఫోన్ ఓపెన్ చేస్తేనే భయం వేస్తుందండి. ఎందుకంటే ఏ డబ్బులు ఏ విధంగా పోతుంది. ఎందుకంటే అందరూ కూడా కష్టపడి పనిచేసుకునే వాళ్ళం. ఇక్కడ ప్రతి రూపాయి కూడా మనం కష్టపడింది. ఇప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి 1 రూపాయి కూడా వదలట్లేదు. అలాంటప్పుడు వాళ్ళకి మనం డబ్బులు ఎందుకు వదిలేయాలండి? సో కాబట్టి వాళ్ళు పంపించిన రాంగ్ ప్రోడక్ట్స్కి మళ్ళీ మన దగ్గర నుంచి 100 ప్రూఫ్స్ పంపించినా సరే ఇంకా ఏదో కావాలి. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? అంటే ఎలాగైనా మనీ ఇవ్వకుండా ఎగ్గొట్టాలని వాళ్ళ ఆలోచన. కాబట్టి ఇలాంటి సైట్స్లో కొనేటప్పుడు బెటర్ మింత్రా అవాయిడ్ చేయండి. సో నేను ఇంతకుముందు అనుకునేవాడిని, ఏమనుకున్నా అంటే బాగానే ఉంది, వస్తుంది కదా, పర్లేదు అనుకునేవాడిని. కానీ మన దాకా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు తెలియదండి. సో కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కానీ జరిగితే మళ్ళీ చెప్తున్నాను, కామెంట్స్లో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై బాయ్.